అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పాసేజెస్ ఏవైతే ఉన్నాయో, రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తున్నాము. ఫస్ట్ పాసేజ్ అనమాట ఇది. యువర్ మైండ్ ఆర్ మైండ్స్ యూ అనేటువంటి పాసేజ్ ఉందన్నమాట. అసలు ఈ పాసేజ్ దేని గురించి, దీంట్లో విషయం ఏంటి అనేటువంటిది మనం ఈరోజు చూద్దాం. దీంట్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం యువర్ మైండ్ ఆర్ మైండ్స్ యూ. యువర్ మైండ్ అంటే మీ మనస్సు, మైండ్స్ యూ అన్న మీ మనస్సు అనేటువంటిది. యువర్ మైండ్ ఆర్ మైండ్స్ యూ అన్న ఒకటే, మీ మనస్సు అనేటువంటిది ఇది. ఈ మనసు అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది దీంట్లో మనకి పాసేజ్లో ఉందన్నమాట. ఒకసారి చూద్దాం మనం. ద మైండ్ ఈజ్ ఏ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ ఇఫ్ యూజ్డ్ రైట్లీ, యూజ్డ్ రాంగ్లీ హౌఎవర్ ఇట్ బికమ్స్ డిస్ట్రక్టివ్. ఇక్కడ ద మైండ్ ఈజ్ ఏ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్. మైండ్ అనేటువంటిది ఎటువంటిదంటే చాలా అద్భుతమైనటువంటి ఒక పరికరం. ఎప్పుడు అంటే కనుక ఇట్ యూజ్డ్ రైట్లీ, బాగా ఉపయోగించినట్లయితే, మీ మైండ్ ఏదైతే ఉందో అది సరిగా ఉపయోగించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి పరికరం లాంటిది అనమాట అది. యూజ్డ్ రాంగ్లీ, ఒకవేళ రాంగ్గా ఉపయోగించినట్లయితే ఏమవుతుందంట, హౌఎవర్ ఇట్ బికమ్స్ డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటంటే నాశనం చేయడం, డిస్ట్రక్టివ్ అంటే ధ్వంసం చేయడం. రాంగ్గా ఉపయోగించినట్లయితే కనుక అది ఏం చేస్తుందంటే మనల్ని ధ్వంసం చేస్తుంది, నాశనం చేస్తుంది అని అర్థం. ఇక నెక్స్ట్ చూద్దాం. టు పుట్ ఇట్ మోర్ యాక్యురేట్లీ, ఇట్ ఈజ్ నాట్ సో మచ్ దట్ యువర్ మైండ్ రాంగ్లీ. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, టు పుట్ ఇట్ మోర్ యాక్యురేట్లీ. యాక్యురేట్లీ అంటే సరిగ్గా చెప్పడం. సరిగ్గా చెప్పాలంటే కనుక ఇట్ ఈజ్ నాట్ సో మచ్ దట్ యు ఆర్ యూజ్ మైండ్ రాంగ్లీ, యూ యూజువల్లీ డోంట్ యూజ్ ఇట్ అట్ ఆల్. రాంగ్గా ఉపయోగించటం అనేది కాదు, కానీ అసలు దాన్ని ఏం చేయమంట మనం, ఏం చేయమంట ఇక్కడ చూడండి, యూ యూజువల్లీ డోంట్ యూజ్ ఎట్ ఆల్. దాన్ని అసలు ఉపయోగించమంట మనం. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఏ డిసీజ్. అదేం చేస్తుందంట, ఇట్ యూజెస్ యూ. అదేం చేస్తుందంటే ఆ మనసు అనేటువంటిది ఏదైతే ఉందో మనల్ని ఉపయోగించుకుంటుంది. ఇది ఒక రకమైనటువంటి వ్యాధి. ఇక నెక్స్ట్ చూడండి, యూ బిలీవ్ దట్ యు ఆర్ యువర్ మైండ్. మీరు నమ్ముతారనమాట. ఎలా నమ్ముతారంటే మీ మనసు ఇది నా మనసే అనేటువంటి విధంగా మీరు నమ్ముతారు. కానీ దిస్ ఈజ్ ఏ డెల్యూషన్. డెల్యూషన్ అంటే ఫాల్స్ బిలీఫ్ అనమాట. డెల్యూషన్ అంటే మాయ, అంటే ఇదంతా మోసం అన్నమాట. డెల్యూషన్. ద ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ టేకెన్ యూ ఓవర్. ఏదైతే ఆ మైండ్ ఉందో అది ఒక మోసకరమైనటువంటి పరికరం, అదంతా కూడా మనల్ని లొంగ తీసుకుంటుంది అనేటువంటిది ఫస్ట్ పేరాలో ఉందన్నమాట. చూడండి, ఫస్ట్ పేరాలో మైండ్ అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక పరికరం. సరిగా ఉపయోగించినట్లయితే, రాంగ్గా ఉపయోగించినట్లయితే కనుక అది ఏం చేస్తుందంటే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే కనుక మైండ్ అనేటువంటిది రాంగ్గా ఉపయోగించటం అనేటువంటిది కాదు, కానీ అదే మనల్ని ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించుకుంటే కనుక అది డిసీజ్, వ్యాధితో సమానం అని చెప్పారు ఇక్కడ రచయిత. అయితే మనం అనుకుంటాం మన మనసే అనేటువంటి విధంగా మనం ఫీల్ అవుతాం, కానీ అది ఒక మోసకరమైనటువంటి ఒక మాయ కలిగినటువంటి ఒక పరికరంగా రచయిత చెప్పడం జరిగిందనమాట ఈ పేరాలో. ఇక నెక్స్ట్ పేరా చూద్దాం. జస్ట్ బికాజ్ యూ సాల్వ్ ఏ క్రాస్వర్డ్ పజిల్ ఆర్ బిల్ట్ అన్ ఆటమ్ బాంబ్ ఈజంట్ మీన్ దట్ యు ఆర్ యూజ్ అవర్ మైండ్. ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటామంటే జస్ట్ క్రాస్వర్డ్ పజిల్ అనేటువంటిది సాల్వ్ చేయడం, లేకపోతే ఆటం బాంబ్ అనేటువంటిది బిల్డ్ చేయడం, వాటిని చూడగానే మనం ఏమనుకుంటాం, వాటిని చేయగానే నేను నా మైండ్ని బాగా ఉపయోగించేస్తున్నాను నేను అనుకుంటాం అనమాట. థింకింగ్ హ్యాస్ బికమ్ ఏ డిసీజ్. అలా థింక్ చేయడం అనేది కూడా ఒక రకమైనటువంటి వ్యాధి లాంటిది అనమాట. అర్థమైందండి. క్రాస్వర్డ్ పజిల్ అనేటువంటిది ఫిల్ చేసినంత మాత్రాన మనం మన మైండ్ని ఉపయోగిస్తున్నాము అనేటువంటిది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. జస్ట్ యాజ్ డాగ్స్ లవ్ chew bones, ద మైండ్ లవ్స్ గెట్ ఇట్ టీత్స్ ఇంటూ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి ఎలాగంట, జస్ట్ యాజ్ డాగ్స్ అనేటువంటివి, కుక్కలు అనేటువంటివి ఆ బోన్స్ అనేటువంటివి నమలడానికి ఎలాగైతే ఇష్టపడతాయో, అలాగే మనం కూడా కొన్ని రకాల విషయాల్లో మనం ఇష్టపడి ఏదో విషయం చేస్తుంటాం, కానీ దానివల్ల మనం ఏదో మైండ్ని బాగా ఉపయోగిస్తున్నాము అని కాదు. ద మైండ్ గెట్ ఇంటూ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క పళ్ళు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో
అది ఆ మైండ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే పళ్ళు యొక్క ప్రాబ్లంని సృష్టిస్తుందంట. అండ్ దట్స్ వై అదేవిధంగా ఇట్ డస్ క్రాస్ వర్డ్ పజిల్ బిల్ట్ బై ఆటమ్ బాంబ్స్. అదేవిధంగా మనం కూడా క్రాస్ వర్డ్ పజిల్ కానీ ఆటమ్ బాంబ్స్ కూడా బిల్డ్ చేయడం అనేటువంటిది కూడా అటువంటిదే. ఏదో ఇష్టం కాబట్టి చేయడం తప్ప కానీ దాని మీద మైండ్ అనేటువంటిది ఉపయోగించి మనం బోల్డ్ చేస్తున్నాము అనేటువంటిది మాత్రం కాదనమాట. యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎయిదర్ లెట్ మీ ఆస్క్ దిస్. ఒక క్వశ్చన్ అనేటువంటిది నన్ను అడగనివ్వండి. ఏంటంటే ఇక్కడ నన్ను అడగనివ్వండి అంటున్నాడు రైట్. ఇక్కడ కెన్ యూ బీ ఫ్రీ ఆఫ్ యువర్ మైండ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు గో. మీరు ఎట్టి పరిస్థితిలోనైనా సరే మీ యొక్క మైండ్ని వదిలి స్వేచ్ఛంగా ఉండగలరా? లేకపోతే హ్యావ్ యూ ఫైండ్ ద ఆఫ్ బటన్. మీ మైండ్ని ఎప్పుడు కావాలితే అప్పుడు ఆఫ్ చేసుకోగలరా? లేకపోతే మీ యొక్క మైండ్ యొక్క ఆఫ్ బటన్ అనేది కనుగొనగలరా అనేటువంటి దాన్ని ఇతను చెప్తున్నాడు అనమాట. ద మైండ్ ఈజ్ యూజింగ్ యూ. మైండ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని ఉపయోగించుకుంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మనం మన మైండ్ని ఉపయోగించుకోకపోతే కనుక అప్పుడు మన మైండ్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే విధ్వంసాలు వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. యు ఆర్ అన్కాన్షియస్లీ ఐడెంటిఫై విత్ ఇట్. మీరు అనుకోకుండానే దాంతో మీరు కనుగొనబడ్డారు. అంతేకాకుండా సో యూ డోంట్ ఈవెన్ నో యు ఆర్ ఇట్స్ స్లేవ్. మీకు తెలియకుండానే మీరు ఆ మనసు అనే దానికి బానిస అయిపోయారు అనే విషయాన్ని ఇక్కడ రచయిత చెప్తున్నాడు అనమాట. ఈ సెకండ్ పేరాలో ఏముందంటే కనుక దీంట్లో క్రాస్ వర్డ్ పజిల్ చేయడం కానీ ఆటం బాంబ్ బిల్డ్ చేయడం కానీ దాన్ని మనం బాగా మైండ్ ఉపయోగించామని మనం అనుకుంటాం. కానీ అలాగ అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి డిసీజ్ అనేటువంటిది రచయిత చెప్పారు. కుక్కలు ఎలాగైతే ఆ యొక్క బోన్స్ అనేది నమలడానికి ఇష్టపడతాయో అలాగే మనకు ఏదైనా ఒకదాన్ని ఇష్టపడితే కనుక అలా చేస్తాం తప్ప మైండ్ అనేది దాని మీద ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అంతేకాకుండా మన మైండ్ అనేటువంటి దాన్ని మనం స్వేచ్ఛగా ఆఫ్ చేయగలుగుతున్నామా లేకపోతే ఉపయోగించగలుగుతున్నామా, మన స్వాధీనంలో ఉంటుందా అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. లేకపోతే కనుక ఏమవుతుందంటే మైండ్ అనేది మనల్ని ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. తెలియకుండానే మనల్ని అది ఐడెంటిఫై చేస్తుంది. అంతేకాకుండా మనల్ని బానిస చేస్తుంది అనేటువంటి విషయాలు దీంట్లో మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది మైండ్ గురించి సంబంధించినటువంటి పాసేజ్ అనమాట. సరే, ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ఏముందనేది మనం చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద పాసేజ్. దీంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది ఒక పరికరం గురించి చెప్పారంట. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఆ పరికరం ఏంటి పాసేజ్లో అని అడుగుతున్నారనమాట. దీంట్లోనే ఉంది మనకి ఫస్ట్ ద మైండ్ ఈజ్ ఏ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్. ద మైండ్ ఈజ్ ఏ సూపర్బ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ద మైండ్ అనేటువంటి దాన్ని ఇన్స్ట్రుమెంట్తో పోల్చారనమాట, పరికరం అని. ఇక్కడ మైండ్ అనేటువంటిది రాయాలన్నమాట ఆన్సర్. ద మైండ్ అనేటువంటిది ఫస్ట్ దానికి రాయాలి. అకార్డింగ్ టు ద పాసేజ్ హౌ డూ వీ సే దట్ యూజ్ అవర్ మైండ్. మనం ఎలా చెప్పగలం మన మైండ్ అనేది ఉపయోగించుకుంటున్నామని ఎలాగనుకుంటాము అంటే పాసేజ్ని అనుగ్రహించి మనం ఎలా అనుకుంటామంటే ఆటం బాంబ్ బిల్డ్ చేసినంత మాత్రాన లేకపోతే క్రాస్ వర్డ్ పజిల్ ఫిల్ చేసినంత మాత్రాన మనం ఏమనుకుంటామంటే నా మైండ్ని బాగా ఉపయోగిస్తున్నాము అనుకుంటాం. ఇక్కడ చూడండి, సాల్వ్ ఏ క్రాస్ వర్డ్ పజిల్ ఆర్ బిల్ట్ అన్ ఆటం బాంబ్. అటువంటి అది ఆన్సర్ రాయాలన్నమాట. అకార్డింగ్ టు ద పాసేజ్ హౌ వీ సే దట్ వీ యూజ్ అవర్ మైండ్. మన మైండ్ని ఉపయోగించుకుంటున్నామని పాసేజ్ అనేటువంటిది ఏ విషయాన్ని మనకు తెలియజేస్తుందంటే క్రాస్ వర్డ్ పజిల్ అనేటువంటి దాన్ని ఫిల్ చేయటం కానీ లేకపోతే బిల్డ్ అండ్ ఆటం బాంబ్ చేయడం ద్వారా మనం ఏమనుకుంటున్నామంటే మన మైండ్ని బాగా ఉపయోగిస్తున్నాము అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ మీన్స్. టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అంటే మీనింగ్ ఏంటి అనేటువంటిది ఇక్కడ అడిగాడు అనమాట. టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం చేస్తున్నాం తప్ప మైండ్ అనేది ఉపయోగించడం కాదు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లో 3 ఆప్షన్లు ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ చీవింగ్ ద ప్రాబ్లమ్స్ విత్ టీత్ అని, యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్, యూజింగ్ ద బ్రెయిన్ టు చీవ్ ద ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. మనం ఎందుకు చేస్తున్నాం అంటే కనుక అది ఇంట్రెస్ట్ కాబట్టి అది చేస్తున్నాం తప్ప మైండ్ అనేది ఉపయోగించడం కాదు అనేటువంటిది మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో బి అనేటువంటిది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద పాసేజ్ విచ్ మీన్స్ ఫాల్స్ బిలీఫ్. అంటే ఫాల్స్ బిలీఫ్ అంటే ఏంటంటే ఇక్కడ పాసేజ్లో ఉందంటే ఆ వర్డ్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఫాల్స్ బిలీఫ్ అంటే డిలూజన్,
డిల్యూజన్ అనేటువంటిది రాయాలన్నమాట. డిల్యూజన్ అంటే అదేం చేస్తుంది, డిల్యూజన్ అంటే మాయ, మోసము అనేటువంటి పదాలు వస్తాయన్నమాట. సరిగా ఉపయోగించుకోకపోతే అది ఏం చేస్తుందంటే మనల్ని నాశనం చేస్తుందనే పదం ఒకటైనా ఇక్కడ, నెక్స్ట్ ఏమో మోసం చేస్తుంది అనేటువంటి పదాలు, 2 పదాలు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. ఇది డిల్యూజన్ అనేటువంటిది రాయాలన్నమాట దీనికి ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, రైట్ ద నౌన్ ఫామ్ ఆఫ్ డెస్ట్రక్టివ్. డెస్ట్రక్టివ్ అనేటువంటి పదానికి ఏం రాయాలంటే ఇక్కడ నౌన్ ఫామ్ రాయాలన్నమాట. ఈ నౌన్ ఫామ్ అంటే పదం చివరిలో ఐఓ అని ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, డెస్ట్రక్షన్ అని రాయాలి. DESTRUCTION డెస్ట్రక్షన్ అని రాయాలి. డెస్ట్రక్షన్ అంటే అర్థం ఏంటంటే నాశనం చేయటం, ధ్వంసం చేయటం అని అర్థం అనమాట. అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ పాసేజ్కి ఆన్సర్లు వస్తాయన్నమాట. ఫస్ట్ మనం ఆ పాసేజ్ అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న క్వశ్చన్ దేనికి సంబంధించిందని క్వశ్చన్ అర్థం అవుతే కనుక మనం ఈజీగా 5కి 5 మార్క్స్ అనేటువంటిది ఈజీగా మనం దీంట్లోంచి పొందుకోవచ్చు అనమాట. చూశారు కదా, వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.